అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థన, ఆయన పవిత్రత, ఆయన త్యాగం, ఆయనలో దేవుని కొరకు జీవించాలనే ఆ దృఢ సంకల్పం నోహు సంతానమే ఈ భూప్రపంచంలో ఉన్న మానవులందరము, మనమందరము. ఆయన ఈ ప్రపంచానికి మాదిరి. నోహు భక్తి, నోహు సిద్ధపాటు, నోవహు దేవుని చేత హెచ్చరింపబడిన వాడు. కాబట్టి నువ్వు 7 ఏళ్ల శ్రమ చూడకపోయినా, అంత మునుపు సంగమెత్తబడేది చూడకపోయినా, ప్రభు యొక్క శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని చూడకపోయినా, పరలోకాన్ని చూడకపోయినా, నీవు నమ్మితే నోహులాగా ఎత్తబడే సంఘములో ఉంటావు. నోహు దేవుని దృష్టి యందు, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు. ఆనాటి సమాజానికి ఒక మాదిరి. నోహు భక్తి, నోహు ప్రేమ, నోహు యొక్క పట్టుదల, అతని ప్రార్థన, అతని పవిత్రత, అతని ప్రత్యేకత ఈనాటి సమాజానికి, ఇక ఏనాటి సమాజానికైనా ఒక సవాలు, ఒక గద్దింపు, ఒక మాదిరి, ఒక పాఠం, ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక, ఒక పురిగొల్పు, ఒక స్ఫూర్తి, ఒక ప్రేరేపణ, ఒక పిలుపు. నోహు ప్రసంగము చేయలేదు, నోహు పాఠాలు చెప్పలేదు, కానీ ఆయన భక్తి మనకు స్ఫూర్తి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. 1వ అధ్యాయం 30వ వచనం. ఐఎమ్ సారీ, మరి ఒక వచనం. థ్యాంక్స్ బ్రదర్. మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుదువు. మరియ దేవుని దూతల వంశంలో పుట్టలేదు, దావీదు వంశంలోనే పుట్టింది. మరియ కూడా సామాన్యమైన మనుష్య మాతృరాలే, ఆదాము సంతానంలో ఒకరే. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఎవరి గర్భంలో జన్మిస్తే బాగుంటుంది? సాక్షాత్తు జగద్రక్షకుడైన యేసయ్య, పరిపూర్ణుడైన యేసయ్య, పరలోక నివాసి అయిన యేసయ్య ఈ మానవ లోకానికి రావడానికి, మానవుల మోక్షం కొరకు రావడానికి, మహనీయుడైన యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎవరి గర్భంలో జన్మిస్తే బాగుంటుందని ఎవరు అన్వేషించారండి? ఎవరు? దేవుడే. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ గుడ్ ఆన్సర్. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల ఈ లోకములో కోట్లాది మంది, వందల కోట్లాది మంది స్త్రీలుండగా యేసు ప్రభుని గర్భములో కలిగి ఉండడానికి, యేసు ప్రభుకు జన్మ ఇవ్వడానికి ఒక స్త్రీమూర్తి, ఒక మాతృమూర్తి, ఒక తల్లి, ఒక త్యాగశీలి, ఒక పవిత్రురాలు దేవునికి అవసరమైంది. స్త్రీలారా మీకు వందనం, అభివందనం. తల్లులారా మీ ఔన్నత్యం మీ మాతృత్వంలో ఉన్నది. యేసు ప్రభు ప్రేమ తర్వాత, ఆయన బిడ్డలకు ఆయన పట్ల ఉన్న ప్రేమ తర్వాత, తల్లులు పిల్లల కొరకు ఏ త్యాగానికైనా వెనుకంజ వేరు. దీనికి కులము మతము సంబంధం లేదు, ఏ కులం వారైనా, ఏ దేశమైనా. కాబట్టి ఈమె హృదయము, ఈమె మనస్సు దేవుడు చూశాడు. సో మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. కన్యక గర్భవతి అయితే సమాజంలో ఎంత అవమానం అండి. దాచుకోవడానికి లేదు. అవమానానికైనా, అపనిందలకైనా, తిరస్కారానికైనా, వెలివేయబట్టానికైనా ఆమె సిద్ధపడి, ప్రభు దాసురాలను నీ చిత్తము నెరవేర్చబడునుగా కానీ మనస్సు లోబడే
మనస్సు ఉంది. ఈ నా దేహము, పవిత్రమైన దేహము, ఈ కన్యక దేహము ప్రభువైన యేసుక్రీస్తుకై అంకితము అనుకునే మనస్సు నీలో ఉన్నప్పుడు, నీలో, నీ మనస్సులో, నీ దేహములో, నీ గుండెలో ప్రభు జీవిస్తాడు. నీ దేహం ఆయనకు దేవాలయం కావాలి, నీ గుండె ఆయనకు గుడి కావాలి, నీ మనస్సు ఆయనకి మందిరము కావాలి. మరియా, నీవు దేవుని వలన కృప పొంది. ఈ రోజు నీ మనస్సును ప్రభు చూస్తే, నీ మాటలు ప్రభు చూస్తే, కెన్ హీ సే దిస్ వర్డ్ టు యు? ఆయన నీతో ఈ మాట చెప్పగలడా? నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. నోహు లాంటి వాడు ఎవరు లేడు ప్రపంచంలో. అప్పుడు మరియా ప్రభు దృష్టికి కృప పొందినది. మరియా లాంటి మరెవరు ప్రపంచంలో లేరు. గాడ్ చోజ్ హర్. ఆమె తను తాను ఏర్పరచుకోలే. ఈ విషయానికి యేసు ప్రభు నా గర్భంలో జన్మించాలని ఆమె కోరుకోలేదు. కానీ దేవుడే ఆమెను ఏం చేశాడు చెప్పండి? అనామకురాలుగా ఉన్న ఆమె, అజ్ఞానంగా కాదు, అజ్ఞాతంగా ఉన్న ఆమెలో నమ్రత, ఆమెలో పవిత్రత, ఆమెలో విధేయత, ఆమెలో విశ్వాసం, ఆమెలో ఉన్న లోబడే గుణం చూసిన ఆయన మరియను ఏర్పరచుకున్నాడు. ఆమె దేవుని వలన కృప పొందినది. నీకు ధనమున్నా, జ్ఞానమున్నా, పలుకుబడున్నా, పరిచయాలున్నా, భూములున్నా, ఆస్తులున్నా, అండదండలు ఏమున్నా, వీటన్నిటికంటే గొప్పదేంటంటే నీవు దేవుని వలన కృప పొందకపోతే ఇవన్నీ ఒక ట్రాష్, ఇవంతా ఒక చెత్త. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును. నీవు దేవుని వలన కృప పొందావా? నీవు దేవుని వలన కృప పొందావా? యేసయ్య వలన కృప పొందావా? ఎవరి దయాదాక్షిణ్యాల కొరకు ప్రాకులాడుతున్నావు? ఎవరి మెప్పు కొరకు ప్రాకులాడుతున్నావు? ఎవరి సహాయము కొరకు చేతులు చాస్తున్నావు? ఆయన కృప కొరకు నీవు చేతులు చాచాలి. నీ కండ్లు ఆయన కొరకు ఎదురు చూడాలి. నీవు ప్రార్థనలో కన్నీటితో, విశ్వాసముతో, పట్టుదలతో, మోకాళ్ళు అరిగిపోయినా పర్వాలే, ఆయన కొరకు, ఆయన కృప కొరకు దివారాత్రులు కనిపెట్టాలనే మనస్సు నీకున్నప్పుడు ఆయన కృపను పొందుతావు. మీ మెప్పు కోసం కాదు, మీ మేలు కోసం చెప్తున్నాను. మనుషుల మెప్పు కోసం కాదు, ఆయన మహిమ కోసం చెప్తున్నాను. ఈ రోజు నేను 4:30 గంటలకు వెళ్ళేశాను. 6:30 గంటల వరకు నేను ప్రార్థనలో ఉన్నాను. ఎందుకొరకు? నా జ్ఞానంతో, నా అనుభవంతో, నా పాండిత్యంతో, నా వాక్చాతుర్యంతో ప్రజలకు వర్తమానం అందించాలనే మనసు కాకుండా ఆయన నుంచి వర్తమానాన్ని పొంది ఆయన మహిమ కొరకు, మనుషుల మార్పు కొరకు వర్తమానాన్ని అందించాలనే ఒక దీక్షతో, ఒక ప్రతిజ్ఞతో 2 గంటల సేపు ప్రార్థనలో ఉన్నాను వర్తమానాన్ని పొందడం కోసం. నాకు సభలు, సంఘాలు, కానుకలు అవసరం లేదు. అవి లేకుండా ఉంటేనే నేను ఆర్థికంగా బాగుండగలను, ఆరోగ్యంగాను బాగుండగలను. రైట్. నోహు దగ్గరికి తిరిగి వస్తాం. నోవహు యెహోవా వలన కృప పొందాడు. ఆయన నీతిపరుడు, నిందారహితుడు. ఎవరు చెప్పారు? ఇరుగు పొరుగల. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. నోవహు భూలోకము దేవుని సన్నిధిలో చెప్పండి చెడిపోయిండని. చాలా మంది చెడిపోయారు సెల్ ఫోన్తో, చాలా మంది చెడిపోయారు టీవీతో. ముందు కాలంలో టీవీ రోగం ఎక్కువ, ఇప్పుడు టీవీ రోగం ఎక్కువ. సీరియస్ గా చూస్తుంటారు, గుట్ల అప్పగించి చూస్తుంటారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చూస్తుంటారు. అది డైనింగ్ టేబుల్ అయిపోతుంది. ఎంత తింటారో తెలియదు, ఏం ఎక్కువ అయిపోతారో తెలియదు, ఏజ్ తక్కువ గేజ్ ఎక్కువ అయిపోతారు, రకరకాల సమస్యలు తెచ్చుకుంటారు. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు అనే దానికి ముందు ఒక మంచి మాట ఉంది. ఏం మాట అండి? అయితే స్టేజ్ పడిపోతుందా? ఏంటి చెప్పండి అమ్మా. మీకు అందరికీ తెలుగు వచ్చా? నోహు యెహోవా దృష్టి యందు కృప పొందెను అనే మాటకు ముందు ఒక పదం ఉంది, అది మీరందరూ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అయితే చెప్పండి, అక్కడ ఉన్న వారికి కూడా తెలుగు వచ్చు కదా, మీకు మాటలొచ్చు కదా, మరి ఒక మాట చెప్పండి. మీరందరూ ఆ మాట చెప్తే మా ప్రసంగం ముందుకు సాగుతుంది. ఏంటి చెప్పండి? అయితే 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 దాని మీదే నా ప్రసంగం. దాని మీదే జలప్రయాణం గురించి, నోహు గురించి, ఓడెత్తబడే గురించి, ఓడ కొలతల గురించి అందరూ మామూలుగా చాలా మంది ప్రసంగికులు చెప్పారు కదండి.
నేను అదే చెప్తే మళ్ళీ ఈయన నోహు ఓడ గురించి చెప్తున్నాడు అనుకుంటారని ఆ మాట మీదే నేను ప్రసంగం చేయబోతున్నాను. అయితే అనే పదం బైబిల్లో 2-3 చోట్ల చూసి నేను దానిపైన మాట్లాడతాను. 39వ అధ్యాయము ఆదికాండం 39వ అధ్యాయం ఆదికాండం 39. అయితే యోసేపు 8వ వచనం మౌత్ పీస్ తీసుకోవాలి. అయితే ఏంటి చెప్పండి? అయితే పురుషులందరూ ఒప్పుకోండి, మీ కండ్లు చెడ్డవి. దేర్ ఆర్ 3 మోస్ట్ పొల్యూటెడ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా కలుషితమైన 3 ఉన్నాయంట. ఏంటి చెప్పండి? చెరువులో నీళ్ళు కాదు, వాతావరణ కాలుష్యం కాదు, శబ్ద కాలుష్యం కాదు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కాదు. దేర్ ఆర్ 3 మోస్ట్ పొల్యూటెడ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కలుషితమైన 3 ఉన్నాయి. ఎప్పుడూ పరస్త్రీని పాపపు దృష్టితో చూసే పురుషుని యొక్క నేత్రం, గమనించుకో, నాకేం మొహమాటం లేదు. ఎప్పుడూ ఇతరుల పైన నిందల మోపి ఇతరుల గురించి కించపరిచి మాట్లాడి తన్ను తాను నేర్చుకునే కళ్ళలాడే ఈ నాలుక, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరుడు, యేసుక్రీస్తును నరుడు తప్ప. 2వది కలుషితమైంది ఈ నాలుక. 3వది మానవుని యొక్క హృదయం. నీ హృదయమే కలుషితమైంది. ఈ కలుషితమైనవి 3 మానవుల్లో ఉంటాయి. కాబట్టి స్త్రీ దగ్గరికి వస్తే పురుషుడు వ్యామోహముతో లొంగిపోతాడు. చాలా మంది లొంగిపోయారు. ఈ సభలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోయి ఉండొచ్చు. అది తెలియకలే, ఎవరికి తెలియదులే, నేను లొంగిపోయింది అనుకోవచ్చు. ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసులే, ఇప్పుడు దేవునికి లొంగిపో, అది వదిలిపెట్టేసాయి. అయితే యోసేపు ఒప్పక ఆమెన్నది, ఇదిగో నీ ఇంటిలో నీకు ఎదురులేదు, నీవు కోరినంత మంచి తిండి తినచ్చు, నీవు కోరిన బట్టలు నీకుంటాయి, నా భర్త నామ మాత్రమే, నా కోరిక తెస్తే బానిసగా ఈ ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన నీవు భాగ్యవంతుడుగా నీ జీవితాంతము జీవించవచ్చు అని యోసేపును గురించి చాలా తక్కువగా అంచనా వేసి ఆమె మాట్లాడింది. ఆయన నిజమైన స్వభావం తెలియక. అమ్మ, తల్లి, ఓ చెల్లి, పురుషులు చెడ్డవాళ్లే, నేత్రాశ కలిగిన వారే, దుర్బుద్ధి కలిగిన వారే, చెడ్డ చూపులు కలిగిన వారే. కానీ ఒక మాట, అందరినీ ఒకే ఘాటికి కట్టివేయద్దు. అందరినీ ఒకే ఆలోచనతో ఒకే దృష్టితో చూడవద్దు. పవిత్రులున్నారు, ప్రార్థనా పరులున్నారు, తమ నేత్రాలను చంపుకునేవారున్నారు, ప్రభువుని మాత్రమే చూడాలనే కోరుకునేవారున్నారు. ప్రపంచంలో ఒక భక్తుడు నాకు మాదిరి. ఆయన గురించి మీకు తెలుసో తెలీదో, జేఎన్ డార్బీ, జాన్ నెల్సన్ డార్బీ. ఆయన మాటలు, చెప్పిన మాటలు నేను ఎప్పుడూ చదువుకుంటుంటాను. ఏంటంటే, హ్యావింగ్ నథింగ్ బట్ క్రైస్ట్, క్రీస్తును తప్ప ఈ ప్రపంచంలో ఏమీ కలిగి ఉండకూడదు అనుకున్నాడు. సీయింగ్ నథింగ్ బట్ క్రైస్ట్, క్రీస్తును తప్ప మరి దేనిని నా కళ్ళతో చూడకూడదు అనుకున్నాడు. కేరింగ్ అబౌట్ నథింగ్ ఎక్సెప్ట్ హిస్ ఇంట్రెస్ట్, ఆయన సంబంధమైన పనులు తప్ప, విషయాలు తప్ప మరి ఏది నేను పట్టించుకోకూడదు అనుకున్నాడు. ఆ తీర్మానం తీసుకున్నాడు, అలాగే జీవించాడు. సో యోసేపును గురించి తక్కువగా అంచనా వేసిన ఆమెకు యోసేపు గురించి తెలియదు. అయితే యోసేపు ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు, నమ్మకస్తుడు, నిజమైన దేవుని బిడ్డ, యెహోవా పరిశుద్ధుడైన దేవుడని యోసేపు ఐగుప్తు దేశంలోని ప్రజలకు చాటలేదు. అది సులభం. కానీ తన జీవితం ద్వారా దేవుడు, నేను నమ్మిన దేవుడు పవిత్రుడని రుజువుపరిచాడు. దేవుడు ఎక్కడున్నాడని ఒక హిందువుని అడిగితే గుడిలో ఉన్నాడంటాడు. దేవుడు ఎక్కడున్నాడని ఒక ముస్లింని అడిగితే పరలోకములో లేక మసీదులో ఉన్నాడంటాడు. దేవుడు ఎక్కడున్నాడని ఒక నామకార్థ క్రైస్తవుని అడిగితే చర్చిలో ఉన్నాడు లేక పరలోకములో ఉన్నాడంటాడు. దేవుడు ఎక్కడున్నాడని యోసేపుని అడిగితే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా జీవితం, నా భక్తి, నా త్యాగం, నా పవిత్రత, నా నమ్మకత్వం, దేవుడు నాకు చేసిన మేలు, ఇదే నా ప్రభువు ఉన్నాడనడానికి నిదర్శనం, రుజువు, ఎవిడెన్స్. ప్రభువు ఎటువంటి వాడో, ప్రభువు ఉండడానికి నీ జీవితమే ఒక నిదర్శనమా? సంఘములోని వారికి, విశ్వాసులకు, ఇతరులకు. అయితే యోసేపు ఒప్పక ఆ పాపము నుండి, తిమోతి, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపోమ్మని, ఆ పాపపు పాన్పు మీద, ఆ పూల పాన్పు మీద,
హంసతూలిక పాన్పు మీద ఆ పాపపు డోలలో ఊగులాడుట కంటే కటిక నేలలో చెరసాల మీద ఖైదీగా తన శేష జీవితాన్ని గడపాలని నిశ్చయం చేసుకున్న యోసేపు అక్కడి నుండి వెళ్ళిపోయాడు, ఖైదీగా ఉండిపోయాడు. ఎవరికి తెలిసి విషయం? ఎవరికి తెలిసి విషయం? అతడు చెరసాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. దేవుడు అన్నాడు, యోసేపు నా కొరకు సాక్షిగా జీవించడానికి త్యాగానికి నువ్వు ముందుకొచ్చి పోతీఫరు గృహం మీద అధికారిగా ఉండే ఆ ఉద్యోగాన్ని, పోతీఫరు గృహం మీద గృహ నిర్వాహకుడుగా ఉండే అధికారాన్ని కోల్పోయావా? శబాష్! రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యావత్ ఐగుప్తు దేశం మీద, ఫరో ఇంటి మీద నిన్ను అధికారినిగా నియమిస్తాను. రహస్యమందు చూచే నీ ప్రభు నీ భక్తికి, నీ ప్రేమకు, నీ త్యాగానికి, నీ పవిత్రతకు, నీ ప్రార్థనకు, నీ ప్రయాసకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది ముమ్మాటికి నిజం, నిర్వివాదం, నిస్సందేహం, నిర్భయంగా ఇది మనము ప్రకటించాలి. రహస్యమందు చూచు నీ తండ్రి రహస్యంగా నీ రహస్యమైన జీవితాన్ని చూస్తున్నాడు. దాన్ని ప్రతిఫలం మంచిదైనా చెడ్డదైనా నువ్వు అనుభవించక తప్పదు. ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చు దేవుడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీడంత దౌర్భాగ్యుడు, వీడంత మూర్ఖుడు, వీడంత పనికిమాలుడు, నా మాట వినలేదా? వీని కథ చెప్తాను, నేను జైల్లో వేపిస్తాను అనుకుంది. వేపించింది కదండి. తర్వాత ఏమయ్యాడు చెప్పండి? పోతీఫర్ గృహానికే కాదు, ఫరో గృహానికి కూడా ఆయన అధికారయ్యాడు. తర్వాత వారి మీద ప్రతీకారము తీర్చుకోడు. అయితే యోసేపు ప్రత్యేకమైన వాడు. నువ్వు అంచనా వేసినట్టు వ్యక్తి కాదు, నీ పాప ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తి కాదు. అతడు నిజమైన ప్రభు బిడ్డ. తొలికిసలాడే యవనములో ఉన్న ఏ విషయంలో తొట్టిల్లని పాత నిబంధనలోని ప్రథమ జ్యోతిగా ఉన్నవాడు. అయితే 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 ఇంకో చోటు చూడండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 14వ వచనం. అయితే ఆయన ఒక్క మాటకైనను అధిపతి మిక్కిలి. అక్కడున్న వారు చాలా నేరాలు మోపుతున్నారు. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులుగా చెప్తున్నాడు అన్నాడు, దుర్బోధలు చేస్తున్నాడన్నాడు, సమాజాన్ని చెరుపుతున్నాడన్నాడు, మతాలు మారుస్తున్నాడన్నాడు, వీడు అబద్ధ ప్రవక్త అన్నాడు, వెర్రివాడన్నారు, దయ్యం పట్టిన వాడన్నాడు, ఏమేమో నేరాలు మోపుతుంటే ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు ప్రభు? మౌనంగా ఉన్నాడు. అమ్మా అయ్యా, ఈ మాట వింటున్నారా? ఇంట్లో కానీ బయట కానీ సంఘములో కానీ ఎవరైనా నీ మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తుంటే, అపనిందలేస్తుంటే నీవు మౌనంగా ఉండగలవా? ఉండవా? ఎప్పుడైనా ఉన్నావా? ఈ మౌనంగా ఉండడం అనే ఒక ఆత్మీయమైన విద్య చాలా మందికి తెలియదు. నీ ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమస్య వచ్చినా మౌనంగా ఉంటే ఆ మౌనము ఎన్నో సమస్యలకు పరిష్కారం. మాట్లాడటమే అనేక సమస్యలకు కారణం. ఆయన నోరు తెరిస్తే అందరి నోర్లను మోయించగలిగిన పరమ జ్ఞానం కలిగిన వాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని రక్షించడానికి మీలో పాపము లేనివాడు రాయి వేయండి అంటే నోరు మూసుకొని పెద్దవాని నుంచి చిన్నవాని వరకు అందరూ వెలుపలికి వెళ్ళిపోయారు. ఒక పాపిని రక్షించడానికి తన నోరు తెరిచాడు. మనుషుల కొరకు నోరు తెరిచాడు, దేవుని కొరకు నోరు తెరిచాడు. ఆయన నోరు తెరచి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగమును గురించి రాయబడింది. దేవుని కొరకు నోరు తెరిచాడు, మనుషుల కొరకు నోరు తెరిచాడు, తన కొరకు నోరు తెరవలేదు. ఆయన ప్రశ్న వేస్తే ఎవరు సమాధానము చెప్పలేరు, ఎవరు ప్రశ్న వేసిన ఆయన సమాధానము చెప్పగలడు. కానీ పాత నిబంధనలో ఉన్న దేవుని వాక్యం ప్రకారము వదకు తేపడు గొర్రెపిల్ల మౌనముగా ఉండునట్లు
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. గొర్రెపిల్ల బొచ్చు మనం కత్తిరిస్తాం కదా, కత్తిరిస్తామా? కత్తిరించి ఏం చేస్తారండి? స్వెటర్లు కుట్టుకుంటారు, మఫ్రర్లు కుట్టుకుంటారు, కంబళ్ళు, కోటు, షూటు చేసుకుంటాం. చలికాలంన కాపరి ఆ కంబలి కప్పుకొని ఆ చలికాలంలో గొర్రె బయట పండుకుంటుంది. ఆ గొర్రె బొచ్చు కత్తిరిస్తుంటే గొర్రె కాపరిని వాళ్ళని ఏమంటుంది? బొచ్చు కత్తిరించేవాడిని, ఓరే పాపాత్ముడా, ఓరే దుర్మార్గుడా, ఓరే నీచుడా, దేవుడు నాకు ఇచ్చిన వస్త్రాన్ని లాగేసుకొని నువ్వు వేసుకుంటున్నావరా అని అనడానికి దానికి నోరు లేదు. కానీ శిలువ పైన యేసుక్రీస్తు వస్త్రాలు పంచుకొనుచుండగా ఈ ప్రభు అవసరం లేదన్నారు. కానీ ఆయన వస్త్రాలు కావాలనుకున్న దుర్మార్గులు ఆయన వస్త్రాలు పంచుకుంటుండగా ఆయన మౌనంగా ఉన్నాడు. నానా దుర్భాషలో ఆడుతుండగా మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు అవసరం లేదు. అమెరికాలో ఉండేటివన్నీ కావాలా, ఇంగ్లాండ్ లో ఉండేటివన్నీ కావాలా, అక్కడి నుంచి మనకి టెక్నాలజీ కావాలా, అక్కడ చదువులు కావాలా, అక్కడ ఉద్యోగములు కావాలా, ఇది విదేశీ మతము, అన్నిటికీ అనారోగ్యమైన విదేశమే. ఈ ప్రపంచంలో వాడే ప్రతి వస్తువు యేసు ప్రభు బిడ్డ కనపడింది. ఈ ఫ్యాన్ గాని, లైట్ గాని, మోటార్ బైక్ గాని, బస్సు గాని, కారు గాని, సెల్ ఫోన్ గాని, కంప్యూటర్ గాని, ఇక ఏదైనా వైద్యం గాని, ఇంగ్లీష్ వైద్యం గాని, ఈ ప్రపంచంలో వాడే ప్రతి వస్తువు మతోన్మాదులారా యేసు ప్రభు బిడ్డలు కనిపెట్టినవే. అవునా కదండి? యేసు ప్రభు వద్దు మనకి, ఇవన్నీ మనకు కావాలి. ఆయన మౌనముగా ఉండెను, ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. నోరు తెస్తే ఏమవుతుంది చెప్పండి? నోరు తెస్తే ఏమవుతుంది? అందరి నోర్లు మూసుకోవాల్సిందే. అందరి నోర్లు మూయించగలిగిన మహాజ్ఞాని అయిన ఆయన ఏం చేశాడు చెప్పండి? నోరు తెరవలేదు. ఆయన దీనత్వం, ఆయన అమాయకత్వం, ఆయన మంచితనము, అతడు అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను. పిలువతో ఏమన్నాడంటే, ఈయన యందు ఏ దోషము కనపడలేదన్నాడు. నిర్దోషనే చెప్పావు కానీ విడుదల చేయాల. దోషి అంటే శిక్ష విధించు, నిర్దోషి అంటే విడుదల చేయ. కానీ నిర్దోషి అన్నావు, దోషం లేదన్నావు, కానీ శిక్షకు అప్పగించావు. పిలాతు ఏ చట్టం ప్రకారం, ఏ న్యాయస్థానం ప్రకారం, ఏ న్యాయశాస్త్రం ప్రకారం, ఏ ధర్మశాస్త్రం ప్రకారం నీవు నాకు సిలువ వేగలవని చెప్పి పిలాతు నోరు కూడా మూయించగలిగిన, ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడినా వారి నోరు మూయించగలిగిన యేసు ప్రభు మౌనముగా ఉన్నాడు. ఇంట్లో మౌనంగా ఉంటారా? గొడవలైనప్పుడు కొంతసేపు ఉండలేరా? ఉండలేరు. అనవసరంగా మాట్లాడటం, అవివేకంగా మాట్లాడటం, ఇవే గొడవలకు కారణం. ఎవరన్నా నిన్ను నిందించినప్పుడు, దూషించినప్పుడు, అపనిందలు వేసినప్పుడు ఒక్కసారి యేసుప్రభుని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఆయన సహనాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమను, ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనముగా ఉండెను. ఏకాంత ప్రార్థనలో ప్రార్థిస్తూ, ప్రభువా అనవసరంగా మాట్లాడతాం, వదులుతాం. మాటల్లో దోషం, ప్రార్థనలో దీవెన. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మాటల్లో తప్పులు, వారిని గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇలాగా ఈ మౌనంగా ఉండడం నాకు నేర్పించండి అయ్యా. నీ సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్పించండి ప్రభా. ఎప్పుడు ధ్యానంలో, ప్రార్థనలో మౌనంగా ఉండడం నేర్పించండి ప్రభా. నీ సన్నిధిలో మౌనంగా ఉంటే మీతో మాట్లాడినట్టే కదా ప్రభా. ఇతరులు నన్ను దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, అన్యాయంగా అపనిందలు వేసినప్పుడు, కాని మాటలు మాట్లాడినప్పుడు, నేను చేయని తప్పు నా మీద మోపినప్పుడు నిన్ను పోలి నడుచుకొని ఈ మౌనంగా ఉండడము నాకు నేర్పించు ప్రభు అని ప్రార్థన చేయగలవా? మాట్లాడటం నీ బలహీనత. ఎన్నిసార్లు బలహీనంగా మాట్లాడినావు, బుద్ధిహీనంగా మాట్లాడినావు, అనవసరంగా మాట్లాడినావు, అవివేకంగా మాట్లాడినావు, ఇతరులపైన నేరం మోపావు, నీ పాపాన్ని కప్పిపుచ్చుకున్నావు, ఇతరులకు తగ్గించి మాట్లాడినావు, నిన్ను హెచ్చించి మాట్లాడుకున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటావు, ఇతరులు కించపరిచి మాట్లాడతావు. దీనికి మన ప్రభు స్ఫూర్తి కాదా? ఆయన మాదిరి కాదా? ఒక్క మాటైనను ఆయన మాట్లాడలేదు. రైట్ అయితే అన్నాడు. నెక్స్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయం అనుకుంటాను.
20వ అధ్యాయము 11వ వచనం. 20:11 చదవండి. అయితే ఆ, మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండిట కనబడెను. రైట్, థ్యాంక్ యూ బాబు. పురుషులైన వారు, ధైర్యవంతులైన వారు, యేసు ప్రభు శిష్యులు, అపోస్తలులు వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. తొంగి చూశారు, ఎవరు కనపడలే, ఏమి కనపడలే, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు నిర్మానుషమైన ప్రదేశంలో శ్మశాన వాటికలో ఒంటరిగా స్త్రీ, యవనస్తురాలైన స్త్రీ, ఏ అపాయమైనా జరగవచ్చు, ఏ అకృత్యమైనా జరగవచ్చు, ఏ అవమానమైనా జరగవచ్చు, కానీ తన మనస్సంతా యేసు ప్రభుని గురించిన ఆలోచనలతో నింపబడి తను తాను మర్చిపోయి, పరిస్థితులు మర్చిపోయి, ప్రదేశాన్ని మర్చిపోయి, పరధ్యానంలో కాదు ప్రభు ధ్యానంలో లీనమైపోయి అందరూ వెళ్ళిపోయిన ఒంటరిగా నిర్మానుష్యమైన సమాధి ప్రదేశంలో, శ్మశాన వాటికలో దురాత్మలుంటాయి, దయ్యాలుంటాయని భయపడే చోట ఒకే ఒక స్త్రీ అయితే లింగర్డా అని అలాగే ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోతారు, మందిరం అయిపోతానే. ఫ్యాన్లు ఎవరు ఆఫ్ చేస్తారు, లైట్లు ఎవరు ఆఫ్ చేస్తారు, బెడ్షీట్లు ఎవరు తీసేస్తారు, మంచి చెట్లు ఎవరు చూసేస్తారు? అందరూ తప్పిపోయారా, అందరూ పడిపోయారా, అందరూ బలహీనమైపోయారా, అందరికీ బాధ్యత ఎవరికి బాధ్యత లేదండి. ఎవరు పట్టించుకోరండి, ఎవరు సంఘక్షేమం చూడరండి, ఎవరు దీని గురించి విచారించండి. అయితే మరియా, ఆమె స్ఫూర్తి, ఆమె భక్తి, ఆమె త్యాగం, ఈ దేహము నా ప్రభు కొరకు. అయితే నీవొక్కడే అయినా, సంఘములో ఒక్కడే పని చేయవలసి వచ్చినా ఏమి నష్టం కలుగుతుందో, ఏం కష్టం కలుగుతుందో, ఆకలైనా, నిద్ర లేకపోయినా, అయితే నీకు ఏమైనా జరుగుతుందనే భయం ఉన్నా, అయితే మరియా నీవు ఒక్కతే శ్మశాన వాటికలో చీకటిలో ఉండగలవా? ఓ సోదరి, ఓ తల్లి, ఓ చెల్లి, అలా ఉండగలిగిన ధైర్యం, విశ్వాసం, త్యాగం, ప్రార్థన, పట్టుదల, అది పునరుత్థానుడైన యేసు ప్రభు దేదీప్యమానమైన దివ్య స్వరూపముతో, మహిమగల దేహముతో, మహిమాన్వితుడగు ఆ ప్రభువు మానవ మాతృరాలైన మరియకు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఇది ఆమెకు కలిగిన ఆనందం, ఇది ఆమెకు కలిగిన ఆధిక్యత, ఇది ఆమెకు కలిగిన ఆశీర్వాదం. అయితే ఉండగలవా? కెన్ యూ బీ లైక్ దట్? చాలా మంది ఉంటారు, నేను ఒకతేనా అండి. కొంతమంది అందరూ వెళ్ళిపోతారు, నేను ఒకతే, అందరూ నన్ను వదిలిపెట్టారు ఈ పాత్రలు తోమడానికి. అయితే ఎంతమంది భక్తులను స్ఫూర్తిగా తీసుకున్నాం? నోహు, అయితే యేసు ప్రభు గురించి, అయితే మరియ గురించి, అయితే ఇంకా యోసేపు గురించి, అయితే బాగున్నాయి కదా పాఠాలు. నీ గురించి ఏం చెప్తాం? అయితే అతడు బాగుంటాడు, కానీ అయితే అతడు లోపల అట్లాంటి వ్యక్తి కాదండి అని రివర్స్లో చెప్తారా? అతడు ప్రసంగం బాగా చేస్తాడు, అయితే అతని జీవితం అంత మాదిరిగా లేదండి, ఇట్లా మాటలు చెప్తారా? ఆమె మందిరంలో దేవతల దూతలాగా ఉంటుందండి, అయితే ఇంటికి పోతే దయ్యంలాగా మాట్లాడుతుందండి. ఇట్లాంటి మాటలు చెప్తారా? అయితే ఒకడు ముందుకు రావాలి, సంఘ శ్రేయస్సు కొరకు ఒకడు ముందుకు రావాలి, మందిరం కట్టబడటానికి ఒకడు ముందుకు రావాలి, ప్రభు కొరకు సాక్షిగా నిలవడానికి. అయితే నోవహు, అయితే యోసేపు, అయితే మరియా, అయితే సర్వోన్నతుడైన యేసు ప్రభు. అయితే నీవు, అందరేంటో నేను అదే అంటే వేస్ట్. గుంపులో పోవద్దు కదండి, ఒంటరిగా ఉండు కదండి. ఆకాశంలో దేవగలు ఒంటరిగా పోతాయి, ఒంటరిగా ఉండు, పర్వాలేదు. రైట్. ఇంకొకటి అపోస్తల కార్యం 16వ అధ్యాయం. ఆకలేస్తుందేమో మీకు. ఒకసారి మా ఊరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు వర్మ అంట. ఆయన పేరేంటి చెప్పండి? వర్మ. ఆయనకున్న ప్రత్యేక వరం ఏంటంటే ఆయన మర్మాలు చెప్తాడంట. ఆయన ఏంటి చెప్పండి? మర్మాలు చెప్తాడంట.
మా సంఘానికి కొత్తగా వస్తున్న ఒక అబ్బాయి హిందువు కన్వర్ట్ కొత్తగా వచ్చాడు. ఆయన గురించి ఒక కవిత రాశాడు. అన్న, ఈ వర్మ గురించి నేను ఒక కవిత రాశాను వినమాట. ఈ వర్మ ఏం చెప్తున్నాడో ఆ సంఘస్థులకు అర్థం కాక నన్ను పిలిచారు. అన్నయ్య, ఆయన ఏం చెప్తున్నాడో మాకేం అర్థం కాలేదు. ఒకరోజు నువ్వు వచ్చి నువ్వు వినమంటే నేను వచ్చి వెళ్తే ఆయన యెహోవా సాక్షులకు సంబంధించిన వ్యక్తి, గలిబిలి గందరగోళం వర్తమానాలు చెప్తున్నాడు. సో ఈ అబ్బాయి, మా సంఘానికి వచ్చిన అబ్బాయి ఏమంటున్నాడు చెప్పండి. అన్న, నేను వర్మ గురించి ఒక కవిత చెప్తున్నాను రాశానంటే, వద్దు బాబు, నువ్వేంటో పిచ్చి పిచ్చి కవితలు రాస్తావు, అవి సంఘంలో మనం చదవడానికి వీలు కదా. లేదన్నా, నువ్వు చదవాలన్నాడు. ఏమో చెప్పంటే, మర్మాలు చెప్పేవో వర్మ, నీవు పెనుగొండకు రావడం మా కర్మ, పారిపో వెంటనే బర్మ, లేకుంటే నిన్ను చేస్తాం కుర్మా అన్నాడు. అయ్యా ఆయన ఇదేం కర్మరా బాబు, ఇట్లాంటి మాటలు రాసావు, బయటకు చెప్తే మనకి మర్యాద ఉండదు కదా అన్నాను. ఇందుకు మీకెందుకు చెప్పాను చెప్పండి. అయితే ఆయన ఈ ప్రసంగాన్ని ముగించేలేదట్లు లేడు అని మీరు అనుకుంటారేమో అని. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరేమనుకుంటారు చెప్పండి. అసలైంది మర్చిపోయి అయితే షడ్రక్ గారు చాలాసేపు సమయాన్ని తినేశాడు. అయితే గోపాల్ రెడ్డి గారు ఇంకా అసలుకే వదులుకోకుండా చాలా సమయాన్ని తినేశాడు. మాకు ఆకలేస్తుంది, ఆగ్రహం వేస్తుంది, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ తట్లు లేరు అని మీరు మమ్మల్ని అపార్థం చేసుకోకూడదని, గ్రహించాలని, అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలని, కొంచెం వేచి ఉండాలని మనం చేస్తున్నాం. మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడే ఉన్నారు, కానీ మీ మనసులు అక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయండి? భోజనాల దగ్గర ఉన్నాయంట. బాడీ ప్రెసెంట్ బట్ మైండ్ ఈజ్ అబ్సెంట్. అయితే మధ్యరాత్రి వేళ పౌలును 16:25 పౌలును సీలైను గొరకలు పెట్టి నిద్రపోచుండిరి. సభలోనే శామ్యాన కింద బుడబుడట్లు తూగుచుండిరి. ఎప్పుడెప్పుడు వదిలేస్తారని అనుకొని చుండిరి. ఏమనుకున్నారండి పౌలు సీలే? దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలో ఖైదీలు వినుచుండిరి. వారి శరీరం అంతా పచ్చి గాయాలు, పచ్చి పుండ్లు, రక్త గాయాలు. వారిని నిష్కారణంగా ఆ ఫిలిప్పి పట్టణంలో వస్త్రములు లాగివేసి నడి వీధిలో బెత్తాలతో ఇష్టానుసారంగా దెబ్బలు కొట్టి వారు మూర్ఛిల్లిపోయే సమయంలో వీరు చెరసాలలో, లోపలి చెరసాలలో గదిలో వేయమన్నారు. అయ్యో, ఎందుకోసం ఈ సేవకు వచ్చాము? ఏం పాపం చేశాము? ఏం తప్పు చేశాము? ప్రభువా, మమ్మల్ని ఎందుకు కాపాడలేదు? ఎందుకు ఈ శిక్ష? ఎందుకు ఈ గాయాలు? ఎందుకు ఈ బాధ? ఇంకెన్నడూ సేవకు రాకూడదని అనుకున్నారా మనలాగా? అలా కాదు. ప్రభువా, మా కోసమై సర్వస్వాన్ని కోల్పోయి సిలువలో మీరు చిత్ర హింసలు పొంది పాపాత్ముడైన నా కోసమై, మా కోసమై మరణించిన నా యేసయ్య, నీ కోసము గాయాలు పొందే ఈ భాగ్యం, నీ కోసము రక్తము కార్చే ఈ అవకాశాన్ని దౌర్భాగ్యులైన మానవ మాత్రులైన నీకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కీర్తనలు పాడుచు ప్రార్థన చేయుచుండిరి. చూసారా? ఎవరు వింటున్నారంట? ఖైదీలు వింటున్నారు. ఇంకెవరు విన్నారు? చెరసాల నాయకుడు విన్నారు. రైట్ అమ్మా, థ్యాంక్స్. ఇంకెవరు విన్నారు? ఎనిబడి? దేవుడు విన్నాడు. ఎవరు విన్నాడు చెప్పండి? చెరసాల పునాదులు అదిరేను, తలుపులన్నీ తెరుచుకొని. అది సెంట్రల్ జైలు అండి. మనలాంటి సామాన్ల చిల్లర వీధి గొడవల్లో ఇరుక్కున్న వారు అందులో ఉండరు. కరుడు కట్టిన ఉగ్రవాదులు, నేరస్తులు, రక్తాన్ని పచ్చి పాలవలే పగలే తాగగలిగిన అత్యంత క్రూరమైన వ్యక్తులు, కఠినమైన కారాగార శిక్షలో ఉన్న క్రూరాతి క్రూరమైన వ్యక్తులు అందరి సంఖ్యల్లో ఊడెను, కానీ ఒక్కరు కూడా పారిపోలేదు. చూసారా? ఏంటి చెప్పండి? ఎందుకు పారిపోలేవారు? పారిపోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అర్ధరాత్రి వేళ అందరి సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల గదులు తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడు ఒకడే. వారి పారిపోవడానికి మంచి అవకాశం, కానీ ఒకడు కూడా పారిపోలేదు. ఎందుకు చెప్పండి? దేర్ వాజ్ ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దెమ్. వారిలో ఆకస్మికమైన మార్పు వచ్చింది. పౌలు ప్రసంగం వలన మాత్రమే కాదు, అతని ప్రార్థన వలన. అయితే ఆ బాధలో, ఆ వ్యాధిలో, ఆ కన్నీటిలో, ఆ వేదనలో, ఆ పచ్చి పుండ్లు, రక్త గాయాలు కారుతున్నప్పుడు, స్తోత్రమయ్యా, నీకోసము గాయాలు పొందే భాగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రము యేసు ప్రభు అని కన్నీటితో వారు ప్రార్థన చేస్తుండగా ఖైదీలు వినుచుండిరి.
మనము అయితే చెప్పగలమా? అయితే టైం అయితే అయితే ఏమంటే ఇంకా చీటీ ఇవ్వలేదు కదండి. ఒకసారి ఇలాగ టైం అయిపోయిన తర్వాత బొడిచెర్ల అనే ప్రకాశం జిల్లాలో ఏం చేసిందంటే చీటీ తెచ్చి ఇచ్చారు. సరే నేను ముప్పావు గంట అయిపోయింది కదా, ఇంక భోజనాలకు రెడీ అవుతున్నారని చీటీ తెస్తే ప్రసంగం ముగిస్తాము, ఇంకా చీటీ ఎందుకు చూడాలి అనుకుంటే ఆ చీటీని ఒక మాట చూడండి అన్న చీటీ అన్నారు. ఏమంటే అన్న భోజనాలు ఇంకా కాలేదు, ఇంకా అరగంట సేపు ప్రసంగం కొనసాగించండి అన్నారు. అమ్మ పిడుగు లాంటి వార్త ఇదేంటి అనుకున్నాను. అలాంటి వార్త మీకేం వినపడదు, తొందరపడకండి కదండి. సో ఎంతమంది గురించి చెప్పాను చెప్పండి? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, ప్రపంచమంతా పాప ప్రవాహంలో కొట్టుకుపోయినా నేనైతే 52వ కీర్తన టైం ఎంతో చూసి మీకు చెప్తాను. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే చూసారా, ఇదిగో దేవుని తమకు దుర్గముగా ఉంచుకొనక తమ ధన సమృద్ధి యందు ధనదాహముతో లోకాశలతో శరీరాశలతో దురాశలతో ఈ లోక పాప ప్రవాహంలో కొట్టుకుని పోయినా అందరూ ఏ విధంగా జీవించినా నేను మాత్రం యోసేపు వలే, నోవహు వలే, మరియ వలే, ఇలాగా భక్తుల వలె, పౌలు వలె నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను. నేను దేవుని మందిరంలో ఉంటాను, పాపములో ఉండను, లోకములో ఉండను, శరీరాశలో ఉండను. నేను దేవుని మందిరంలో పచ్చని ఎండిపోయిన కాదో, చీడు పట్టిన కాదో, నిష్ఫలమైన కాదో, ఫలించే పచ్చని ఓలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నేను ఉంటాను. ఇది భక్తుని యొక్క తీర్మానం. నేనైతే ఇంకొకటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎవరికి రాశాడు చెప్పండి? ఫిలిప్పీలకా? ఫిలిస్తీయులు మన శత్రువులు, ఫిలిప్పీలు మన మిత్రులు. మా ఊరికి ఒక ఆయన కర్ణాటక నుంచి వచ్చి ఆయన ఏం చెప్తాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన మరణించి పునరుత్థానుడై మూడవ దిన పునరుత్థానుడై లేచి పరలోకమునకు అహరోనుడు ఆయను అంటాడు ఆయన కదండి. రాహాబును పోయి ఆహాబ్ అంటాడు, ఆహాబును పోయి రాహాబ్ అంటాడు. ఫిలిస్తీన్లపై ఫిలిప్పీలు అంటాడు, ఫిలిప్పీలపై ఫిలిస్తీన్లు అంటాడు. ఇట్లా చెప్తూ పోతే నేను కూడా కన్ఫ్యూజన్ అయిపోతానేమో మళ్ళీ. ఎక్కడ చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అయితే ఎక్కడ చెప్పండి? 13వ వచనమా? అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నటివి మరచి ముందున్న మాటి వరకై వేగిరపడచ్చు. క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. చాలా మంది గురి తప్పిపోయారండి, దృష్టి తప్పిపోయిందండి, గమ్యం మర్చిపోయారు. తన జీవితానికి లక్ష్యం, అర్థం, పరమార్థం ఏమనుకున్నాడంటే, ఒకటి చేతులను వెనుకున్న వాటిని మరచి నా పాప జీవితానికి సమాధి వేయబడి అందరినీ మరచి అన్నిటినీ మరచి నాకేవి సంతోషకరమైనవో లాభకరమైనవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నన్ను పిలిచిన ప్రభువు వైపు గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. సంసోను గురి తప్పాడు, దావీదు ఒకసారి గురి తప్పాడు, సొలొమోను గురి తప్పాడు. గురి తప్పితే అయిపోయింది. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడంట. రాజుకు ఒక కుమార్తె ఉండేది. ఆమెను స్ప్రింట్ క్వీన్ అనొచ్చు, అంటే పరుగుల రాణిని. రాజు ఒక కండిషన్ పెట్టాడంట, పరుగు పందెంలో ఈమెను ఓడించిన వారికి నా కుమార్తెని ఇస్తానని చెప్పాడంట చక్రవర్తి. చాలా ప్రదేశాల నుంచి వచ్చి పరుగు పందెంలో ఆమెతో ఓడిపోయాడంట. చాలా పొట్టిగా ఉండే ఒక మనిషి వచ్చాడంట. నేను ఈ పరుగు పందెంలో ఈమెతో మాట్లాడతానన్నాడంట. ఈమెతో పోటీ పడతా అంటే అందరూ పరిహాసం చేశాడు. ఒరే పొట్టోడా, మహామహులందరూ వచ్చి ఓడిపోయాడు, నువ్వేంద్ర ఆమెతో పరుగు పందెంలో కాసేపట్లో 5 నిమిషాల్లో నేను ఓడిస్తున్నానంటే, వాడు ఒక విచిత్రమైన డ్రెస్ వేసుకొని వచ్చి, అసలు నీ డ్రెస్సే నువ్వు పరిగెత్తడానికి ఆటంకంగా ఉంది అంటే నేను పరిగెత్తానంట. రాజు అప్పటికి విసిగిపోయాడు. ప్రపంచ దేశ విదేశాల్లో ఎదిగినా పరుగు పందెంలో ఆమె ఓడించేవాడు ఎవడో కనపడలేదు. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత
వాడు ఏం చేశాడంటే తల 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 మెరిచే వజ్ర ఖచ్చితమైన అంటారు కదా, వజ్రాలతో పొడిగింపబడిన ఒక బంతి లాంటిది అలా గిరిసేయంట. ఈ అమ్మాయికి ఉండే ఒక చెడ్డ వీక్నెస్ అంటే రాజకుమార్తెనా ఈమెకు బంగారంటే, వజ్రాలంటే, ముత్యాలంటే చాలా ఇష్టమంట. అలా పరిగెత్తు వాడు అలాగే వదిలేసాడంట. ఈమె 5 నిమిషాలకే వాడిని దాటేసి మళ్ళీ ఏమైందంట, వెనక్కిపోయిందంట. వెనక్కిపోయి తీసుకొని మళ్ళీ వచ్చి వాడిని దాటేసేటప్పుడు దానికంటే చాలా మిరిబిట్లు కొలిపే ముత్యాలతో కూడిన ఇంకొక దాన్ని అలాగా ఇంకొక వైపు వదిలేసాడంట. మళ్ళీ వెనక్కిపోయి దాన్ని తీసుకొని రెండోసారి వాడిని దాటేసిందంట. మూడవసారి దానికంటే ప్రపంచంలో కని విని ఎరుగని రకరకాల ముత్యాలతో వజ్రాలతో పొదిగింపబడిన కళ్ళు జిగేలం అనిపించే ఒక బంతిని వదిలేస్తే మూడోసారి ఆమెపై తీసుకొని వచ్చేటప్పుడు వీడు గమ్యం చేరేశాడు. గురి తప్పింది. అందరూ మోసం మోసం అన్నాడు. కానీ చక్రవర్తి నేను ఇప్పటికేం విసిగిపోయినా మాట ప్రకారం వీనికి ఇచ్చేస్తానన్నాడు. గురి తప్పుతావా, గురి యొద్దకే పరిగెత్తుతావా? దేవుడు మన గురి విశ్వాసమును కర్తయు ఆయన కొనసాగించువాడైన ఆయన వైపు చూచుచూ ముందుకు మనము కొనసాగుతూ ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తుతావా? గురి వైపే చూస్తావా? ఆయన వైపే దృష్టి పెడతావా? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ప్రపంచమంతా చెడిపోయినా, మనుషులు ఏమైపోయినా, నిందించిన, బాధించిన, వేధించిన, శోధించిన ప్రభు కొరకు భక్తితో, విశ్వాసముతో, త్యాగముతో, సమర్పణతో, పట్టుదలతో జీవించాలనే ఒక తీర్మానం, ఒక ఉద్దేశం, ఒక పట్టుత్వం, ఒక ప్రార్థన, ఒక ప్రలోభన నీకు ఈ సమయంలో లేకపోతే ఈ సభలు నీకు వేస్ట్. నోవహు దేవుని కృప పొందితే నీకు ఏమి లాభమో, ఆయన కృప పొందకపోతే నీకేమి నష్టము? నీవు దేవుని కృప పొందాలని అయితే ఒక ప్రత్యేకమైన పవిత్రమైన వ్యక్తిగా, విశ్వాసిగా, విధేయుడుగా, విజయుడుగా నీవు జీవించాలని ఈ పాఠం, ఈ హెచ్చరిక, ఈ గద్దింపు, ఈ పురిగొల్పు, ఈ గుణపాఠం. పరమాత్ముడైన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య, పరిపూర్ణుడైన యేసయ్య, పరలోక నివాసి అయిన యేసయ్య పాపాత్ములైన మానవ మాతృలైన మనల్ని ప్రేమించి పసిబాలుడుగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించి పాపము లేని వాడిగా జీవించి పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి ఆయన ప్రబోధలు ఎన్నో చేసి పేదలతో స్నేహం చేసి సర్వ మానవాళి పాప పరిహారార్థమైన తన పవిత్ర రక్తాన్ని కలవరసిలో ప్రోక్షించి పంచభూతాల సాక్షిగా పంచ గాయాల కంటే ఎక్కువైన గాయమును ఆయన పొంది మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మరణించి మృత్యుంజయుడై 3వ దినంలో లేచి మేఘవాహనం ఎక్కి మహిమలోకానికి వెళ్ళి మహిమాన్వితులకు దేవుని కుడిపాశమున కూర్చోండి మనందరి కొరకు ఆయన మనవి చేయుచున్నాడు. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం, లేకుంటే నీకు నిత్య నరకం. ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు ఫలించి పరిమళించి ప్రకాశించి ప్రజ్వలించి ఆయన పవిత్రమైన ప్రేమను ఈ లోకములో చాటడమే నీ జీవితం యొక్క గమ్యం, గురి, అర్థం, పరమార్థం, లక్ష్యం. ఆయన నమ్ముకుంటే నీకు సొమ్ము, లేకుంటే నీకు దుమ్ము. నీకు దమ్ముంటే ఈ మాటలు నీ దమ్ముల్లో పెట్టుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె అందరికీ వందనాలు. థ్యాంక్స్ అండి. సమయం చాలా అయినదండి. దయచేసి ఒక్క 10 నిమిషాల్లో అందరూ కూడా మనం భోజనానికి వెళ్ళిపోదాం. మీరు ముందెళ్ళినా కానీ అక్కడ భోజనాలు పెట్టరు. ఎందుకంటే ఇదిగో కలెక్టర్ గారు లాగా ఇక్కడ సూట్ వేసుకుని ఉన్నారు. ఆయన సిగ్నల్ ఇస్తే గానీ మనకు భోజనాలు పెట్టరు. అది సంగతి. ఓకే, మంచిదండి. ఇక్కడ మా వీరభద్రపురం జీడిఎం వైఎంసీ వారు మహాసభలు ఏర్పాటు చేశారు. వారు పత్రిక చదవమని నాకు పంపించారు. నేను చదువుతుండగా వారు పత్రికలను పంపిణీ చేస్తారు. ఏమైనా చేశారా? ఓకే, మంచిదండి. ప్రార్థించండి, పాల్గొనండి, రక్షణ పొందండి. యవన కాలమున కాడి మోట నరునికి మేలు. యులప 3:27. జీడిఎం వైఎంసీఏ వారి 13వ క్రైస్తవ యువజన మహాసభలు తేదీలు 2022 మే 11 రాత్రి నుండి మే 15వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం జీడిఎం చర్చి నందు, వీరభద్రపురం. సమయం ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 1:30 సాయంత్రం 7:30. దైవ వర్తమానికులు బ్రదర్ జి ఐజక్ బాబు గారు పొన్నూర్, బ్రదర్ ఎం డేవిడ్ గారు హైదరాబాద్, బ్రదర్ సిహెచ్ భవానీ శంకర్ గారు వైజాగ్, బ్రదర్ పి కృపానందం గారు వీరభద్రపురం. ప్రార్థనాంశములు: ఈ సభలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు, దైవ వర్తమానికుల ఆత్మీయ నడుపుదల, ఆరోగ్యము కొరకు, మంచి వాతావరణం కొరకు, అనేక మంది యవనస్తుల రక్షణ కొరకు, యువతీ యువకులకు ప్రత్యేకమైన కార్యక్రమము 13/5
2022 బైబిల్ క్విజ్ 14/5/2022 పాటల పోటీ YMCA క్వైర్ వారిచే సుమధుర సంగీతం వినిపించబడును. ప్రేమతో ఆహ్వానించువారు GDM YMCA వీరభద్రపురం తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా. దూర ప్రాంతముల నుండి వచ్చి వారికి ఉచిత భోజన వసతి సౌకర్యములు కలవు. మంచిదండి. మరి మన మధ్యన విల్సనయ్య గారు ఉండటం మనకందరికీ చాలా ఆనందదాయకం, సంతోషకరమైన విషయం. ఎందుకనగా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు వెళ్ళినా మన చెట్టుపేట ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా చెట్టుపేట వాళ్ళు వస్తున్నారు. మా తణుకైనా కానీ వీరభద్రపురం అయినా కానీ చెట్టుపేట అంటే మనమంతా చెట్టుపేట వాళ్ళం కాబట్టి ప్రాంతానికి చెందిన వారం కాబట్టి ఆయనకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. అలాగే అమ్మగారు కూడా మరి ప్రాంతం నుంచి మేము వెళ్ళామనుకో, ఆవిడ ఏం చేసేదో తెలుసా, 4 రకాల మిరియమ్మ గారు ఉన్నది, ఆవిడ చేత 4 రకాల ఎన్వీలు వండించేది. సరే ఇవన్నీ తినమంటే కర్రట్టుకుని కూర్చుని ఉండేది. ఆవిడ మీరు తినవలసిందే, అంత ప్రేమగా మనల్ని ప్రేమిస్తున్నారు. ఇది చెట్టిపేట ప్రాంతం. ఎందుకంటే ఆయన చెట్టిపేటలోనే పుట్టి జన్మించారు. బొండాబ్రహ్మ గారు, మెరుపు అబ్రహ్మ గారు మనవడిన కాబట్టి ఆయనకి చెట్టిపేట ప్రాంతం అంటే చాలా అభిమానం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి అల్లుడు గారు, చిన్న అల్లుడు గారు క్రిస్టాఫర్ గారు ONGCలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ONGCలో అల్లుడు గారు క్రిస్టాఫర్ గారు, వారి చిన్న కుమార్తె మధురమ్మ గారు, అలాగే వారికి ముచ్చటగా 3 మనవరాళ్ళు ఉన్నారు. వారు బంగారు ఛాయ్తో ఉంటారు, చక్కగా కూర్చున్నారు. వారి తాతగారిని కాలు తీస్తే ఏం కావాలని అడుగుతున్నారు, చేయి మెదిపితే ఏం కావాలని అడుగుతున్నారు. అంత శ్రద్ధగా, ఇదివరకైతే అమ్మమ్మ ఉండేది, అమ్మమ్మ చూసుకునేది. ఇప్పుడు మాది బాధ్యతని వారిని అసలుగా కదలలేకుండా మెదలకుండా వారికి ఏ కావాలితే అంత బాగోగులు చూస్తున్నారు. అందరూ మనవలు చూస్తారు, కానీ వీరు అంత ప్రత్యేకత చూపించి వారిని ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చినటువంటి క్రిస్టఫర్ గారికి, వారి కుమార్తె మధురమ్మ గారికి, మనవరాలకి కూడా మా ప్రాంతం తరపున, ఫీల్డ్ కమిటీ తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలు. కాబట్టి అలాగే మరి మన మధ్యన ఉన్నటువంటి విల్సనయ్య గారికి సమయం ఇచ్చేము. వారికి ముందుగా మరి ఇందాక ప్రకటించాను కదా, మన ప్రియులు శ్యామ్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వారు కూడా ముగింపు ప్రార్థన చేస్తారు. అనంతరం విల్సనయ్య గారు మనకి ఆశీర్వాదం ఇస్తారు. దీనికి ముందు మన స్థానిక సంఘ కాపరి గారు అయినటువంటి ఆబోతు సూర్యారావు గారు, వారిని కమిటీ వారు మేము సన్మానించాలని మాకంతా కూడా ఒక ఆశ కలిగింది, కోరిక పుట్టింది. ఎందుచేతనగా ఆయన కూడా ఇంచుమించుగా వృద్ధాప్యంలో ఉన్నారు. అయినా ఇంకా సరే చిన్న ప్రకటన ఉన్నదండి. ఈ ప్రకటనకు ముందు మరి వాక్య పరిచర్య చేసిన దాని నిమిత్తమై మన మధ్యన ఉన్నటువంటి శ్యామ్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నామండి. తర్వాత జయరాం గారు వచ్చి ప్రకటనలు ఇస్తారు. రాదా ప్రభునందు ప్రియులరా, చాలా సంతోషం. మరి చెట్టుపేట ప్రాంతంలో ఉన్నటువంటి మన స్థానిక సంఘాలన్నీ కలిసి ఈ మహత్తరమైనటువంటి మరి మహాసభలు జయప్రదంగా మరి జరిగించారు. మరి కమిటీ వారిని ఎంతగానో అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మరి సంఘము దేవుని యొక్క తోట, అది ఉద్యానవనం అంటూ ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి మరి పెద్దలైనటువంటి వారు, సువార్తకులైనటువంటి వారు, పరిచారులైనటువంటి వారు ఎలాగున్న సంఘానికి క్షేమం కలిగేట్లుగా పనిచేయాలో మరి దేవుని దాసులు చక్కగా మాట్లాడారు. నేను కూడా మంచి పాఠం నేర్చుకున్నాను. ఆదికాండం తర్వాత రోమా పత్రికలు ఉన్నటువంటి మాటలు వల్ల మనం అంతకాలం మేలు పొందాం. అయితే మరి రెడ్డి గారు మన మధ్య ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు. నేను 2013లో హైదరాబాదులో BHP సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో మాట్లాడడం జరిగింది. ఋతు గ్రంథం మీద చక్కటి మాటలు మాట్లాడారు ప్రియులారా. మరి వారు కూడా మన మధ్యలో చాలా సంతోషం. మంచి వర్తమానం వారి సవాలుగా దేవుని యొక్క సువార్త వారు ప్రకటించారు. చాలా సంతోషం. అలాగే మరి
తెలుగు క్రైస్తవ సాహిత్యములో ఉద్దండులైనటువంటి వారు, మహామహులైనటువంటి వారు మరి విశ్వనాథయ్య గారు మన మధ్య ఉండడం చాలా ఆనందదాయకం. అనేక మందిని మరి ప్రభు వైపు వారు త్రిప్పుతూ అనేక మంది సేవకులను ప్రోత్సహిస్తూ కూడా మన సంఘాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని వారి సంఘాలు నెరవేర్చాలని పాటుపడుతున్నటువంటి దైవజనులు 1940s, 50s and 60s and 70sలో నర్సాపురంలో మహాసభలు జరుగుతూ ఉండేవి. మా గ్రామం నుంచి ఓనగట్ల గ్రామం నుండి కూడా వెళుతూ ఉండారు. పప్పులు ఉప్పులు ఏమండి పుల్లలు కూడా పట్టుకుని వంట చేసుకుని దేవుని యొక్క శుభవర్తమాన ఆ దినాల్లో వింటూ ఉండేవారు. అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు. మంచి పాటలు రాసినటువంటి మరి ఆయన మంచి సాహిత్యవేత్త ప్రియులారా. మరి ఈ కాలంలో ఇంత వయసులో కూడా మరి ప్రభు యొక్క సన్నిధానాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు. వారికి ఎంతో మేము వందనాలు చెల్లిస్తున్నాం. చాలా సంతోషం అండి. అమ్మగారు ప్రభువునందు నిద్రించారు. ఆ అమ్మగారు ప్రభు దగ్గర ఉన్నారు, అది మనం గమనించాలి. దేవుని సన్నిధానములో, పరదేశంలో, పరిశుద్ధుల స్వాస్థ్యములో, నీతిమంతుల మహాసభలో కూడా వారిని మనం చూడగలుగుతాం ప్రియులారా. అంతవరకు కూడా ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో ప్రభు వైపు చూస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన రాకడొకరు ఎదురు చూస్తూ కూడా మనం ప్రభు వైపు చూస్తూ అన్ని విషయాలు కూడా సిద్ధపడే వారంగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరించారు. మనం ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక ఆయన వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి, ఆయన మీద అనుకునాలి, ఆయనను ప్రేమించాలి ప్రియులారా. మనలో ప్రేమ ఉన్నట్లయితే ఏ కార్యమైనా ప్రభు మనం చేయగలం. మన సంఘంలో ప్రార్థన లేమి కనబడుతుంది, ఐక్యత లేని కనబడుతుంది ప్రియులారా. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ప్రేమ అనేటువంటి మాట తిమోతి గారు జ్ఞాపకం చేశారు. అది చాలా చాలా ప్రాముఖ్యమండి. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమించినట్లయితే ఒకరినొకరు తప్పనిసరిగా ప్రభు బిడ్డలుగా మనం చిత్రింపబడదాం. చాలా సంతోషం. మరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుని యొక్క మాటలు విన్నాం, ఆత్మీయంగా మనం బలపడ్డాం. దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నాడు ప్రియులారా. ఎంతటి మహాసభ కదండి, చక్కటి సభ ప్రభు ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ కూడా కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభా. అత్యున్నతమైన సింహాసనములు ఆసీనుడైనటువంటి వాడ స్తోత్రాలు. సర్వాధికారి అయిన దేవుడా స్తోత్రములు తెలుస్తున్నాం. ఆయన అపాత్తుల మీద మమ్మల్ని ప్రేమించారు, నరకపాత్తులైన మమ్మల్ని కరుణించారు. మీ స్తోత్రాలు. పూర్వకాలంలో అయిన ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు మా రక్షకుడుగా మీ కుమారుని లోకానికి పంపించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మానవతార మూర్తిగా రక్త మాంసములు కలవాడై ప్రభా మా కొరకు నాయన శ్రేష్టమైన జన్మించిన ఆయన ప్రభా, మా కొరకు నాయన శ్రమనుభవించి రక్తమును గార్చి నాయన చనిపోయి సమాధి చేయబడి ప్రభా ఇదిగో తిరిగి లేచినటువంటి యేసు ప్రభు నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చచ్చినటువంటి మాకు బ్రతుకునిచ్చారయ్యా. అయ్యా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచడం బట్టి ప్రభా మమ్మల్ని బ్రతికింపజేసినందుకే స్తోత్రాలు. నిత్య జీవానికి వాసులుగా ఏర్పాటు చేసినందుకే వందనాలు కృంతా స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. బయలుదేరిదిగో నాయన జీడిఎం సంఘాలు ప్రారంభ దినము నుండి నాయన పునాది దినము నుండి ప్రభు ఈ దినము వరకు కూడా స్థానిక సంఘాల ద్వారా వర్తమానాలు మీరు అందిస్తున్నందుకే స్తోత్రాలు. అనేక మంది ప్రభు రక్షించుకున్నందుకే స్తోత్రాలు. సంఘంగా ఏర్పాటు చేసినందుకే స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. వరుసలోనైనా చెట్టిపేట ప్రాంతంలో మీ సంఘాలు ప్రభా బలపడాలని, మీ సంఘాల్లో ఉన్నటువంటి వారు ప్రభా రక్షింపబడాలని ప్రత్యేకమైన కూడికల ప్రభు ఏర్పాటు చేసినందుకే మీకు వేలాదిగా వందనాలు కృతా స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3 దినాల యొక్క పరిచర్య నన్ను వృధా కాకుండా ఆత్మీయ ప్రభ బలం పొందడానికి అనేక మంది ప్రభావం ప్రేరేపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతపడినటువంటి వాక్యం వృధా కాకుండా నాయన ప్రభు విశ్వాసులైనటువంటి వారు విశ్వసించినట్లుగా విశ్వాసులైనటువంటి వారు కూడా ఆత్మీయ జీవితంలో కూడా వారు బలపడేట్లుగా కృపణ కూడా ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి నాయన దీన దాసులు ప్రభా విశ్వనాథ్ గారిని బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సంవత్సరాలు తరబడి దాదాపుగా 80 సంవత్సరాలు తరబడి ప్రభా మీ సేవ పరిచర్యలు కొనసాగగా మీ దాసునికి ఎన్నో ఆయుష్కాలం ఇచ్చి ప్రభా మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్థానిక సంఘాల యొక్క క్షేమం కొరకు వారు చేస్తున్న ప్రయత్నాలు వారి ఆలోచన అంతా కూడా సఫలీకృతం చేస్తున్నందుకే మీకు వేలాదికి వందనాలు కృంతా స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీ యొక్క దాసురాలను ప్రభా మీ సన్నిధానానికి మీరు అంగీకరించినందుకే స్తోత్రాలు. మీ అందు ఆనందిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి కావాల్సినటువంటి బలమును శక్తిని జ్ఞానమును దయచేయమని నాయన ప్రభులో జ్ఞాపకం చేసుకునేందుకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మీ యొక్క ప్రేమ మా పట్ల కుమ్మించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సభ అంతా కూడా జయకరంగా మీరు జరిగించిన స్తోత్రాలు చెల్లిస్తూ మీరు అక్కడ ఆలస్యం అయితే రాబో దినాల్లో అనేకమైనటువంటి కూటాలు ఇలాగున జరిగి ప్రభా మీకే మహిమ కలిగలిగిన సమస్త కార్యాలు జరిగిస్తారని మా ప్రభువును
నాయన మీ ప్రికుమారుడు అయినటువంటి యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున దేవా స్తోత్రములు సమర్పిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్. ట్రెజరర్ గారు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి అయిపోతుందండి. ఇప్పుడు వరకు ఓపికగా ఉన్నారు, ఒక్క 5 నిమిషాలు దయచేసి వినండి. అందరూ వందనాలండి. చిన్న విషయం,